మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట నాసర్పురాలోని రెసిడెన్షియల్ బిర్చి పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వనసుత యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేసినట్లు హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న యూత్ ఎన్జిఓలు ఏదో ఒక స్కూల్ను దత్తత తీసుకుని సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. విద్యార్థులకు పెంచిన మెస్ ఛార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వనసుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా యువజన సంఘాలు యూత్ అనేటువంటివి సమాజ సేవ చేస్తుంటాయి. గతంలో ఇలా ఇప్పుడు మీరు కూడా ఈ పేద పిల్లలకు మరి మంచి స్వెటర్స్, బ్లాంకెట్స్, వాళ్ళకు అవసరమైన సామాన్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. నేను ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఏ యూత్ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఆ పిల్లల్లో ధైర్యం పెడతారు. మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, తల్లి లేనటువంటి వాళ్ళు, అనాథ పిల్లలకు మీరే ఒక తోబుట్టులాగా, మీరే ఒక తల్లిదండ్రులాగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ రకంగా సిద్దిపేటలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ అన్ని యూతులు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు చలికాలం కదా పాపం, చలికాలంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హాస్టళ్లలో వేడి నీళ్ళు రాక, స్వెటర్లు లేక, బ్లాంకెట్స్ కూడా ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇస్తూ అందరూ కూడా ఇట్లా ముందుకు రావాలి. మరి ఇలా వనసుత యూత్ మార్గదర్శకంగా నిలిచింది.